ఫ్రెండ్స్ రీసెంట్ గా వివో బ్రాండ్ లో వివో Y400 ప్రో మొబైల్ అనేది కొత్తగా లాంచ్ చేశారు. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు మనకి 24,000 ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ బడ్జెట్ లోనే మోటో ఎక్స్60 ఫ్యూజన్ ఇంకా నథింగ్ ఫోన్ 3 మొబైల్స్ అనేది ఈ బడ్జెట్ లోనే వస్తాయి. అయితే ఈ బడ్జెట్ లో కంపేర్ చేసుకుంటే ఈ వివో Y400 ప్రో మొబైల్ అనేది బెస్టా, ఇంకా ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ వివో 400 ప్రో మొబైల్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుందంటే వీళ్ళు మనకి 3D కర్వ్ డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి 7.44 స్లిమ్మెస్ట్ మొబైల్‌గా వస్తుంది. ఇంకా ఈ మొబైల్ బ్యాటరీ కూడా లాంగ్ లైఫ్ బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్ సపోర్ట్ చేసిద్ది. అంతే కాకుండా ఈ మొబైల్‌లో వైడ్ యాంగిల్ లెన్స్ లేకపోయినా కూడా మంచి కెమెరా అవుట్‌పుట్ ఇస్తుంది. ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకునేది వీళ్ళు మనకి స్లిమ్ కర్వ్డ్ ప్రొఫైల్ డిజైన్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 3 కలర్స్ ఉంటాయి. ఇంకా మీకు ఎక్కువ స్లిమ్మెస్ట్ మొబైల్ కావాలంటే ఫ్రీ స్టైల్ వైట్ కలర్‌ని ఎంచుకోవడం చాలా మంచిది. ఇంకా వెయిట్ కూడా 180 గ్రామ్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి తేలిగ్గానే ఉంటుంది. ఇంకా బ్యాక్ కెమెరా, ఇంకా సైడ్ ఫ్రేమ్స్ వంటి రింగ్స్ కాడ షైనీగా మెరుస్తూ ఉంటుంది. అయితే కెమెరా కింద స్క్వేర్ గ్లో రింగ్ డైనమిక్ లైట్‌తో వస్తుంది. ఇది నోటిఫికేషన్ ఇంకా మ్యూజిక్‌కి సపోర్ట్ చేస్తా ఉంటుంది. ఇంక డిస్‌ప్లే గురించి మాట్లాడుకునేటట్టయితే వీళ్ళు మనకి 6.60 ఇంచెస్ AMOLED డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 4550 నీట్ పిక్సెల్స్‌తో వచ్చిద్ది. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి 120 హెచ్‌డి రిఫ్రెష్ రేట్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో 60 హెచ్‌డి ఇంకా 120 హెచ్‌డికి సెట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా స్క్రోల్ చేస్తున్నప్పుడే యానిమేషన్ టైమ్‌లో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిద్ది మీకు. ఇంకా డిస్‌ప్లే కూడా కొంచెం పెద్దదిగానే ఉంటుంది. ఇంకా ప్యానెల్‌లో ఇండోర్ ఇంకా ఔట్‌డోర్ కూడా బ్రైట్‌నెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ మోటో ఎక్స్60 ఫ్యూజన్ ఇంకా నథింగ్ ఫోన్ 3 మొబైల్ చేసి కంపేర్ చేసుకుంటే ఈ వివో Y400 ప్రో మొబైల్‌లో వార్మ్ డిస్‌ప్లే కూలర్ టోన్ అందిస్తుంది. ఇంక కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరాతో వచ్చిద్ది. ప్లస్ 2 మెగా పిక్సెల్ కెమెరాస్ డెప్త్ సెన్సార్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో మైనస్ పాయింట్ చూసుకుంటే వీళ్ళు మనకి టెలిఫోటో జూమ్ లెన్స్ అనేది ఉండదు. ఇంక ఫ్రంట్ కెమెరాలో వీళ్ళు మనకి 32 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే వీళ్ళు మనకి పోర్ట్రైట్ ఫిల్టర్స్, ఇంకా స్లో మోషన్, ఇంకా టైమ్ ల్యాప్స్ వంటి ఫీచర్స్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వీడియో రికార్డింగ్ విషయానికొస్తే ఈ మొబైల్ అనేది 30 ఎఫ్‌పిఎస్ మీద 4K వీడియో రికార్డింగ్ చేసిద్ది. అంతేకాకుండా నథింగ్ ఫోన్ 3 మొబైల్ కూడా సేమ్ ఇలాగే షూట్ చేసిద్ది. ఇంకా ఎటువంటి కండిషన్‌లో ఉన్నా కూడా మంచి లైటింగ్ ఇస్తుంది. ఇంకా మోడ్ షాట్‌లో చూసుకున్నట్టయితే మంచి పోర్ట్రైట్ అందిస్తుంది. ఇంకా డైనమిక్ రేంజ్‌లో కంప్రెషన్ చేయడం వల్ల షాడో డీటెయిల్స్ అనేది సరిగ్గా కనిపించవు. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఈ మొబైల్ ప్రాసెస్ చూసుకుంటే వీళ్ళు మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇంకా ఈ మొబైల్ ర్యామ్ చూసుకుంటే వీళ్ళు మనకి 8 జీబీ ర్యామ్ ప్లస్ 120 ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చిద్ది. అదే కాకుండా ఈ మొబైల్‌లో అనేది 256 వేరియంట్ కూడా ఉంది. ఇంకా ఈ మొబైల్‌లో వీళ్ళు మనకి LPDDR5 ఇంకా UFS 3.1 స్టోరేజ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఈ మొబైల్‌లో మెమరీ కార్డ్ స్లాట్ అనేది ఉండదు. ఇంకా వెబ్ బ్రౌజర్‌ని ఇంకా సోషల్ మీడియా యాప్స్ అనేది స్క్రోల్ చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి లాగ్స్ అనేది మీకు కనిపించదు. ఇంకా గేమింగ్ విషయానికొస్తే ఈ మొబైల్ అనేది గేమింగ్‌కి ఎటువంటి లాగ్ అనేది ఏమి ఉండదు. ఇంకా బీజీఎంఐ ఆడేటప్పుడు గ్రాఫిక్స్‌కి అల్ట్రా ఫ్రేమ్‌ని అప్లై చేసుకోవచ్చు. ఇంకా సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే వీళ్ళు మనకి ఆండ్రాయిడ్ 15 ఫంటచ్ ఓఎస్ మీద రన్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్‌లో మినీ స్క్రీన్ మోడ్, ఇంకా గేమింగ్ లైట్ మోడ్, ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇంకా బ్యాటరీ విషయానికొస్తే వీళ్ళు మనకి 5550 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఫుల్ డే వచ్చిద్ది. ఇంకా కార్ రేసింగ్ గేమ్, ఇంకా పీజీఎంఐ గేమ్స్ అనేవి 3 మినిట్స్ వరకు ఆడినా కూడా తక్కువగానే బ్యాటరీ డ్రైన్ అవుతుంది. ఇక బ్యాటరీ మ్యాటర్‌లో కొంచెం కంపేర్ చేసుకుంటే ఈ నథింగ్ మొబైల్‌తో కంపేర్ చేసుకుంటే ఈ నథింగ్ ఫోన్ 3 మొబైల్ కన్నా ఈ వివో Y400 ప్రో మొబైల్ అనేది బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ సేపు ఉంటుంది. ఇంకా ఛార్జింగ్ స్పీడ్ కొంచెం కంపేర్ చేసుకుంటే ఈ మోటో ఇంకా నథింగ్ మొబైల్‌లో కంపేర్ చేసుకుంటే ఈ వివో మొబైల్ అనేది 20-100% వరకు కేవలం అరగంటలోనే ఫుల్ చార్జ్ అయ్యిద్ది. ఇక ఫైనల్‌గా ఈ మొబైల్ 25,000 వర్తా కాదంటే వర్త్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ అనేది ప్రీమియంగా కనిపిస్తుంది. ఇంకా ఈ మొబైల్ అనేది స్లిమ్మెస్ట్ మొబైల్‌గా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక మైనస్ పాయింట్ విషయానికొస్తే ఈ మొబైల్‌లో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనేది ఉండదు. అంతే కాకుండా ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్ అనేది ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసే ఉంటాయి. ఇంకా ప్రైస్ విషయానికొస్తే వీళ్ళు మనకి 25,000 ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లిప్‌కార్ట్‌లో. ఇంకా ఈ మొబైల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను చూడండి. ఇంకా ఇలాంటి న్యూ మొబైల్స్, ఇంకా టెక్నాలజీ సంబంధించిన వీడియోస్, ఇంకా న్యూ మొబైల్ సంబంధించిన వీడియోస్ కావాలంటే తేజ టెక్ ఇన్ తెలుగు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.